హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసేసి చాలా సింపుల్గా పుల్లగా స్పైసీగా ఉండే కోడిగుడ్డు పులుసు చేద్దాం. ఇప్పుడు దానికోసం ఏమేమి కావాలో చూద్దాం. కోడిగుడ్లు, చింతపండు, ఒక మామిడికాయ, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, చిన్న 2 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర. తరువాత ఒక స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె కాగిన తరువాత లవంగ, చెక్క, మేము ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, దాంట్లోనే 2-3 పచ్చిమిరపకాయలు వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు, కొంచెం పసుపు వేసి అవి కూడా ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. తరువాత దాంట్లోనే మేము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, మీకు రుచికి సరిపడా కారం వేసి అవి కూడా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తరువాత దాంట్లోనే మేము ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న కోడిగుడ్లు వేసి ఆ మసాలాలో మూత పెట్టి 2 నిమిషాలు కోడిగుడ్లు కూడా ఫ్రై చేసుకోవాలి. తరువాత దాంట్లో మీకు రుచికి సరిపడా చింతపండు పులుసు వేసుకోవాలి. తరువాత 1 గ్లాస్ మంచినీళ్ళు, దాంట్లోనే 1 స్పూన్ ధనియాల పొడి, మీకు రుచికి సరిపడా సాల్ట్, దాంట్లోనే 4 మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. తరువాత ఇది ఒక 5 నిమిషాలు బాగా ఉడకబెట్టాలి. 5 నిమిషాలు బాగా ఉడికిన తరువాత ఒకసారి మామిడికాయ ముక్కలు ఉడికినా లేదా చెక్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుంటే వేడిగా పుల్లగా మీ కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. ఇంతేనండి, వేడిగా పుల్లగా స్పైసీగా ఉండే కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. ఈసారి మీ ఇంట్లో కోడిగుడ్డు పులుసు చేస్తే ఇలా ట్రై చేయండి, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అల్లా హాఫీస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.